లేకపోతే మీరు ఇటువంటి వాళ్ళు అని రోజు పక్కవాడికి వాట్సాప్ మెసేజ్ పెట్టు. అప్పుడు పని అవుతుందా? నీ పని అయిపోతుంది. మండిపోయి లాగి ఓడించుకుంటాడు, లేదా విసిగెత్తిపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. పని అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? అవతల వాడు ఎంత దుర్మార్గుడైనా వాడి చేత పని చేయించుకునే టెక్నిక్ ఒకటి ఉందనుకోండి. బకాసుడు లాంటి వాడి దగ్గర కూడా వెళ్ళి, మీరు ఎంత మంచివాళ్ళండి, మీరు ఉండబట్టి కదా మా ఇంట్లో 10 ఇడ్లీలు చెల్లాయి. వాడు బకాసుడులా తెగదింటాడు అనకూడదు. మీరు వచ్చేది ఎంత ఆనందంగా ఉందండి, మా ఇంట్లో ఒక్కటి అతని ఇడ్లీలు మీరు తినబట్టి నాకు ఎంత ఆనందంగా ఉందండి అంటే దెప్పడమే, కానీ పొగడ్డం కింద కనబడుతుంది. మీరు వచ్చి మా ఇంటిని పావనం చేశారండి, మీరు కూర్చుని మా కుర్చీని పావనం చేశారండి, మీరు మహాత్ములండి పొగిడితే ఈ పొగడ్త వల్ల పని చేస్తాడు. కాబట్టి పని చేయించుకునే టెక్నిక్ వాక్కులో ఉంది, పని పాడు చేసుకునే టెక్నిక్ ఈ వాక్కులోనే ఉంది. అందుకని కర్మేంద్రియము అన్నారు వాక్కుని, అనగా వాక్కు ద్వారా పని చేయించుకో. మీ కోడలు మీకు సేవ చేయాలంటే కోడల దగ్గరికి వెళ్ళి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడితే అప్పుడు మీకు ఇంత ముద్ద పెడుతుంది. రోజు కోడల్ని నీ మొహం తగలయ్యా, నువ్వు నాకు కట్నమేం తెచ్చిపెట్టావు, నీ విశాఖపట్నం తెచ్చావా అని తిక్కితే కోడలు లాగోటి మేడల్లోంచి బయటికి గెడుతుంది, రోడ్డు మీద పడతావు. కాబట్టి నీ వాక్యానా నీకు పని చేసి పెడుతున్నది, నీ వాక్యానా నేను పాడు చేస్తుందా లేదా? ఎన్ని చెప్పినా వినండి మూర్ఖులు కొంతమంది. కొందరికి నోటి మీద శని ఉంటాడు, వాక్ స్థానంలో బృహస్పతి ఉంటే బాగా మాట్లాడతారు. వాక్ స్థానంలో శనిగాడు ఉన్నాడు అనుకోండి, ఇక అక్కడి నుంచి ఎవరి దగ్గరికైనా వెళ్ళి రాగానే దెప్పుతారనమాట. కర్మగాలు ఒక ఆయన కోసం మేము టికెట్ చేయించాం, ఏది ఇక్కడికి రావడానికి. రైలు క్యాన్సిల్ అయింది. ఆ రైలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేనా? ఏరా మీరంతా కలిసి నాకు రైలు క్యాన్సిల్ చేయిస్తారా అంటాడు రాగానే. అంటే శనే ఆ శనే, దాంతో మనకు మండిపోదా? మనం క్యాన్సిల్ చేస్తున్న ఏమిటి? ఇప్పుడు పాపం ఒక ఆవిడ నాకు కష్టపడి డాలర్స్ నుంచి టికెట్ చేయించి పెట్టింది. కర్మగాలి టికెట్ క్యాన్సిల్ అయింది, అది ఆవిడ తప్ప. నీకు శని ఉంది కాబట్టి నీకు క్యాన్సిల్ అయింది. అది మర్నాడు మళ్ళీ ఆవిడే టికెట్ చేస్తుంది కదా, ఆవిడ పొగడాలి. పుణ్యాత్పురాలు అమ్మ ఇంకో టికెట్ చేసి పెట్టాలి. అంతేగాని నువ్వేగా పరికిమాలిన ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళావు, పరికిమాలిన ఫ్లైట్ చేయించావు, క్యాన్సిల్ అయిందంటే మండి నిన్ను మున్సిపాలిటీలో పారేస్తుంది. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా వాడండి బాబోయ్ అని నేను ఎన్నోసార్లు చెబుతాను. నేను సహజంగా అత్తలు మళ్లీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మీ కోడళ్ల దగ్గర బతకాలి, మీ కొడుకుల దగ్గర బతకాలి. మీరు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు కోడలు లేదు అంటే వాళ్ళు ఏదో పని గడుస్తున్నారు అనుకోకండి. రేపు పొద్దున ఆ కోడలకు మండిపోతుంది, మెడలు ఉంచుతుంది, మేడలోకి రానివ్వదు. రేపు మంచం మీద పడితే మంచినీళ్ళు నోట్లో పోయింది. మా నాన్నగారిని చూసి ఎంతో నేర్చుకోవాలి మీరంతా. మా నాన్నగారు వాళ్ళు లేరు కానీ ఎప్పుడు కోడళ్ళు ఎందుకు పొగుడుతారో తెలుసా? ఆయన ఏనాడు ఏ కోడల్ని తిట్టలేశారు కదా, నా తల్లే నా బంగారు తల్లే. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ బంగారు తల్లే. అంటే వాళ్ళ రంగు అవడానికి ఆ సింగరేణి రంగులో ఉన్నప్పటికీ నా బంగారు తల్లిని పొగడాలి, అదొక ధర్మం.